హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఈ వీడియోలో మనం బైనామియల్ థియరం సెకండ్ పార్ట్ చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాను బైనామియల్లో అసలు బేసిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి, ఎన్ ఫ్యాక్టోరియల్ ఏంటి, ఎన్సీఆర్ బై ఎన్సీ R+1 ఉంటే ఏం తీసుకోవాలి, చాలా చాలా హింట్స్ చెప్పాను అండ్ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో టోటల్ ఎంసెట్ ప్లేలిస్ట్ ఉంది, అక్కడ చెక్ చేసుకోండి. బట్ మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిడ్డ. ఇక్కడ ఏంటి అని అంటే బైనామియల్లో వెరీ వెరీ షార్ట్ ట్రిక్స్ విత్ ఇన్ అ సెకండ్స్, విత్ ఇన్ ఎ మినిట్లో మనం సాల్వ్ చేసే విధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. వీలైతే కొద్ది రోజుల్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చేసి అందులో PYQs క్వశ్చన్స్ అండ్ నేను మీకు ఇస్తూ ఉంటాను, అవి సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, x+y మనకి తెలుసు, నేను ముందు వీడియోలో చెప్పాను బైనామియల్ ఎక్స్పాన్షన్ x+yలో ఈ విధంగా రాస్తాము. అవునా? ఏంటంట, x+y హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ nc0 x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ nc1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 y పవర్ 1 nc2 x పవర్ n మైనస్ 2. ఏం చెప్పాను ముందు వీడియోలో, x అనేది డిక్రీజ్ అవుతే y అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని సమ్మేషన్లో ఈ విధంగా రాయొచ్చు. ఇఫ్ యూ కన్సిడర్ k ఈజ్ ఈక్వల్ టు 0 టు n తీసుకుంటే nc k వరకు ఉంటాయి, x పవర్ n మైనస్ ఈ r, కొంతమంది r ఈక్వల్ టు 0 టు n అంటారు, r తీసుకుంటే k ప్లేస్లో r వస్తుంది. ఓకే, ఇక్కడ n ఈజ్ బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్ సెట్. మరి 1+x హోల్ పవర్ n ఏమవుతుంది, 1 - x హోల్ పవర్ n ఏమవుతుందో నేను లాస్ట్ వీడియోలో రాయమని చెప్పాను, రాసారో లేదో నాకు తెలీదు. బట్ 1+x హోల్ పవర్ n అంటే ఇదండి. ఓకే, అండ్ ఈ 1+x హోల్ పవర్ n ఎలా రాశాను, ఈ ఎక్స్పాన్షన్లో నేను x అంటే y ప్లేస్లో x అనేది సబ్స్టిట్యూట్ చేశాను. దట్స్ ఇట్, y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేశాను అండ్ ఇంకొకటి x ఈజ్ ఈక్వల్ టు 1 కూడా సబ్స్టిట్యూట్ చేశాను. అవునా? అప్పుడు ఇది x ఈక్వల్ టు 1 చేస్తే 1 పవర్ n, ఇది 1 అవుతుంది, nc0 మాత్రమే వస్తుంది, nc1 x ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 0 అంటే 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, nc1x nc2x² సో ఆన్ ncn x పవర్ n వచ్చింది. ఆల్ ఆర్ పాజిటివ్. బట్ ఒకవేళ మీ ఇదేంటిది, x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు x, ఇక్కడ ఏంటిది x ఈజ్ ఈక్వల్ టు 1 y ఈజ్ ఈక్వల్ టు -x అనేది సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. అప్పుడు ఏంటి, ఆడ్ నెంబర్కి అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దీనికి మైనస్ వస్తుంది, ఈవెన్ పవర్స్కి ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్స్ నెగిటివ్ వస్తుంది, అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ ncn x పవర్ n వచ్చింది. ఏంటి మేడం ఈ రెండింటితో యూజ్ ఏంటి అని అంటే, ఈ రెండింటితోనూ ఒక వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అనేది మనం డిరైవ్ చేస్తాము. అది మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగారు, అదేంటో చెప్తాను. దాని మీద ప్రాబ్లం అడిగారు. ఇప్పుడు ఇది ఉంది ఈక్వేషన్ 1. మరి ఈ ఈక్వేషన్ 1లో కనుక మీరు n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమంటున్నాను నేను, x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, నాట్ n. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. నేను x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, 1+1 అంటే 1+1 హోల్ పవర్ n. నేను డైరెక్ట్ దీన్ని 2 పవర్ n అని రాయొచ్చా? షెల్ ఐ రైట్ 2 పవర్ n? ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, x ఈక్వల్ టు 1 అంటే nc0 వస్తుంది, x ఈక్వల్ టు 1 అంటే nc1, x ఈక్వల్ టు 1 అంటే 1² ఈజ్ nc2, నెక్స్ట్ nc3 సో ఆన్, x ఈక్వల్ టు 1 అంటున్నా, సో ఆన్ ncn వస్తుంది. అంటే మీకు ఏం అర్థమయ్యింది, ఏమంటున్నాను, ఏమర్థమైంది, 2 పవర్ n అంటే ఇండైరెక్ట్గా దీన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ఆల్ ద బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఏమంటాను నేను దీన్ని, సమ్ ఆఫ్ all the binomial coefficients. ఆల్ ద బైనామియల్ కోఎఫిషియెంట్స్ సమ్ ఎంత, 2 పవర్ n. ఎగ్జామ్లో ఇది అడుగుతారు. సరే, మీరు x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. మరి x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎందులో మన ఈక్వేషన్ 1లో -1 పెడితే ఇది 1, ఇది -1 పవర్ 0 అంటే 1 - 1 0, 0 పవర్ ఏంటంటే ఇది 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది NC0 -1 పెడుతున్నా -NC1 అంటే ఈవెన్ పవర్స్ పాజిటివ్ వస్తాయి, ఆడ్ పవర్స్ నెగిటివ్ వస్తాయి. NC3 సో ఆన్ ఎట్లా ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మీకు ఏం అర్థం చేసుకోవాలంటే ఈవెన్ టర్మ్స్ అన్ని ఇటువైపు తీసుకురండి, సారీ నెగిటివ్ టర్మ్స్ అన్ని ఇటు తీసుకురండి. NC1, NC3, NC5 which is equal to NC0, NC2, NC3 so on. అంటే మీకు ఏం అర్థమైంది ఇక్కడ సమ్ ఆఫ్ odd terms which is equal to sum of even terms. Sum of odd terms which is equal to sum of even terms. దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే sum of odd terms equal to sum of even terms అంటున్నాను. sum of odd terms అంటే యాక్చువల్గా మనం దాన్ని ఎలా రాయొచ్చు, sum of even terms అంటే 2 పవర్ n వీటి యావరేజ్ తీసా అనుకోండి, దీన్ని ఇంకెలా రాయొచ్చు 2 పవర్ n - 1, 2 పవర్ -1 అంటే 2 పవర్ n - 1 అని కూడా రాయొచ్చు. మీకు ఇప్పుడు ఈ ఫార్ములా అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం తీసుకొని మనం PYQs తీసుకొని అప్లై చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఇక్కడ ఏం అడిగారు అని అంటే 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఫస్ట్ మనకి జనరల్ టర్మ్కి ప్రిన్సిపల్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, లేదంటే చూడండి. జనరల్ టర్మ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఐపీలో. TR+1 ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంట NCR x to the power of n minus r y power r. దిస్ ఈజ్ ద జనరల్ టర్మ్. ఏదైనా టర్మ్ అడిగినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము. సరే మేడం, మరి ఇక్కడ ఏం కావాలి మనకు 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అని అడుగుతున్నారు. 7th టర్మ్ అని అంటే మీకు ఏం తెలియాలి T7. 7th టర్మ్ అంటే మనం T7th టర్మ్ కనుక్కోవాలి. T7th టర్మ్ అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 6. 6 + 1 చేస్తే కదా మనకు T7 వస్తుంది. N మరి N అంటే ఎంత 9. C R అంటే ఎంత 6. x పవర్ n - r, x పవర్ n - r. మరి x పవర్ n - r అంటే మనకి ఎంత వస్తుంది, x ఇస్ నథింగ్ బట్ 4/5 పవర్ n అంటే ఎంత 9 - 6 అండ్ x పవర్ 9 - సపరేట్ చేసి రాశాను. y అంటే -5/2x, మధ్యలో ప్లస్ ఉందనుకోండి, ఇది మైనస్ అని రాశాను. ఓకే, y పవర్ r. ఓకే, 9c6 ఇది ఎంత వస్తుంది 9 - 4 4/5 పవర్ 3x³ ఇది ఎంత వస్తుంది -5 పవర్ 6 5/2 పవర్ 6. ఇంకా xని పైకి తీసుకొస్తాను, x పవర్ -6. ఓకే, అంటే మీకు ఎంత వస్తుంది 9c6 4/5. దీన్ని సింప్లిఫై చేసి మీరు నాకు చూడండి, ఇక్కడ మీరు x రైట్ 1 add the powers 3 - x అంటే మనం ఏమని రాయొచ్చు దాన్ని 3 - 6 అంటే -3 అంటే 1/x³. ఒకవేళ మీకు వాళ్ళు కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్ అని అడిగితే ఇది రాయాలి, టోటల్ టర్మ్. ఎగ్జామ్లో ఎలా ఇస్తే మీరు అలా రాయండి. బట్ దీనికి సింప్లిఫై చేసి నాకు కమెంట్ చేయండి ఎంత వచ్చిందో. ముందు ప్రాబ్లమ్స్ మనం టోటల్ చేద్దాము, బట్ దీని సింప్లిఫికేషన్ బేసిక్ కాబట్టి నాకు కమెంట్ చేయండి. చూడండి అమ్మా, దిస్ ఇస్ రీసెంట్గా అడిగినటువంటి PYQ అండి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి నేను మీకు వితిన్ ఎ మినిట్లో సాల్వ్ చేసే ఆన్సర్ చెప్తాను. మేడం మరి ఈ షార్ట్ ట్రిక్స్ అనేవి ఎప్పటికీ గుర్తుండకపోవచ్చు, దానికి జనరల్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను. మీకు ఏది వీలుంటే అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఉంటేనే గుర్తుంటుంది. ఒక్కసారి సాల్వ్ చేసి చూసాము అంటే ఎగ్జామ్లో మర్చిపోతాము. కాబట్టి డూ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అని అడుగుతున్నారు. ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చారు, దీనికి రేషనల్ టర్మ్. ఫస్ట్ చూడండి, వెరీ షార్ట్ ట్రిక్, సూపర్ ట్రిక్, షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి బేసెస్ని షార్ట్ ట్రిక్లో దాన్ని మనం ప్రైమ్
ఎలా రాయాలి? ప్రైమ్ నెంబర్స్లోకి రాయాల్సి ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్లో 9ని నేను ఏమని రాయొచ్చు? 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, 9ని 3 స్క్వేర్ హోల్ పవర్ 1/4. 8ని ఏమని రాయొచ్చు? 2 2s 4 4 2s 8 2 క్యూబ్ హోల్ పవర్ 1/6 హోల్ పవర్ ఎంత? 1000. ఓకే, యాక్చువల్గా పవర్ ఏంటంటే 1000, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే 1000 + 1 ఇన్ని టర్మ్స్ ఉంటాయి. మనం కావాల్సింది రేషనల్ అండ్ ఇర్రేషనల్, రైట్? రేషనల్, రైట్? ఇలా షార్ట్ ట్రిక్లో ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ పవర్గా రాసిన తర్వాత వీటిని బేసెస్ని ప్రైమ్ నెంబర్స్గా రాస్తాను. ప్రైమ్ నెంబర్స్గా రాసి ఒకసారి సింప్లిఫై చేద్దాం. 2 1s 2 2s అంటే 3 పవర్ హాఫ్ వస్తుంది. 3 1s 3 2s ప్లస్ 2 పవర్ హాఫ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఎక్స్పాన్షన్ లోపట ఉందో ఇక్కడ ఉన్నటువంటి వీటిని తీసుకోవాలి. వేటిని తీసుకోవాలండి? ఇక్కడున్న ఈ 2 ఈ రెండింటికి నేను ఎల్సిఎం తీస్తాను. 2 1s అంటే ఎల్సిఎం ఎంత? 2. ఎల్సిఎం 2 కాబట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే ఇంకొకటి ఆన్సర్ కూడా ఇచ్చారు ఇక్కడ. లైక్ జస్ట్ సెకండ్. సరే చెప్తాను అది కూడా, జస్ట్ సెకండ్. 2 రాసిన తర్వాత మేడం 2 వచ్చింది కదా అదా ఆన్సర్ అంటే లేదు. 2 వచ్చింది అని అంటే 2 మల్టిపుల్స్ ఏంటి అవన్నీ రాయాలి. ఏమొచ్చింది ఆన్సర్? 2. మరి 2 మల్టిపుల్స్ ఏంటిది? 2 4 6 so on. బట్ ఎక్స్పాన్షన్ స్టార్ట్స్ విత్ 0. ఇది మర్చిపోవద్దు. ఇది ఎందులో ఉంది? ఏపీలో ఉంది. అంటే మనం ఎలా రాయొచ్చు? a ప్లస్ కామన్ టర్మ్ n-1 ఇంటూ d. a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, చేస్తే నాకు ఎంత వచ్చింది చెప్పండి? a ప్లస్ n-1 ఇంటూ d విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000. జస్ట్ సెకండ్. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 నేను చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? మనకి తెలుసు ద tn టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు వాట్? 1000 1000 + 1 అండి. ఇక్కడ మీరు 1000 తీసుకుంటారా? 1000 + 1 ఎందుకంటే ఇచ్చినటువంటి n తీసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు a అంటే 0, n-1 ఇంటూ d అంటే కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. 4 - 2 1 6 - 4 సారీ 4 - 2 2 6 - 4 2 2 ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుంటే ఎంత వస్తుంది? 2n - 2 ఈజ్ ఈక్వల్ టు 1000. దెన్ 2n ఈజ్ ఈక్వల్ టు వాట్? 1000 + 2. 2n ఈజ్ ఈక్వల్ టు 1000 + 2 బై ఇది మనకి దిస్ ఈజ్ 2 కదండి. లేదు అని అంటే మీరు సరే అలా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఇక్కడనే మనం కనుక్కోవచ్చు. ఏంటి తెలుసా? ఎన్ ఈ సింపుల్గా ఇది 2 × n-1 = 1000 కదా. మరి మనకు కావాల్సింది ఎన్ కాబట్టి ఎన్ ఇక్కడ ఉంచండి. దీన్ని తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. బై 2 అంటే ఎంత వస్తుంది? 500 వస్తుంది. n-1 = 500. మరి ఎన్ని కావాలి నాకు అంటే ఎంత? 5 + 500 + 1 501. ఎన్ని రేషనల్ టర్మ్స్ ఉంటాయంట? 501. ఇది షార్ట్ ట్రిక్. మరి దీనికి జనరల్ ప్రాసెస్ ఏంటి మేడం అని అంటే మనకి తెలుసు జనరల్ టర్మ్ ఎలా రాస్తాము ఈ ఎక్స్పాన్షన్కి చెప్పండి. జనరల్ టర్మ్ ఎలా రాస్తాము? tr + 1 ఈజ్ ఈక్వల్ టు ncr x⁴n - r y⁴r. చూడండి, tr + 1 టర్మ్ రాస్తున్నాను నేను, అది అలానే రాయండి. tr + 1 = ncr. n అంటే ఎంత? 1000 cr x పవర్ 1000 cr కదా. x అంటే ఏంటిది? ఇది x పవర్ n - r 1000 - r. y అంటే ఇది కదా 8^1/6 పవర్ y⁴r కదా నాన్న. ఓకే, y⁴r. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసి ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, ఈజీ 1000 cr దీన్ని 3 క్యూబిక్ ఇందాక రాసాం కదా. 3² 1/4 అంటే 3 పవర్ హాఫ్ వస్తుంది. ఎంత వస్తుంది?
3 పవర్ హాఫ్ హోల్ పవర్ 1000 మైనస్ ఆర్. ఇది ఎంత వస్తుంది? 2 పవర్ హాఫ్ ఆర్ వస్తుంది. ఈ ఎక్స్పాన్షన్లో మీరు ఏం చేయాలి అని అంటే, ఇఫ్ సపోజ్ నేను ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఎన్ని ఎన్సి 0 అన్నా 100సి 0 అన్నా దిస్ వన్ ఈస్ 1. ఇది 1 అవుతుంది. ఇది ఎంత వస్తుంది? 100 మైనస్ 1, 100 మైనస్ 0, 100 వస్తుంది కదా. ఇది 1 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 3 పవర్ 1000 కదండి, అది 3 పవర్. ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేస్తే 1000 పవర్ ఆర్ బై 2. ఇదేంటిది? ఇది ఆర్ బై 2 వస్తుంది. ఇప్పుడు నేను ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తా. 3 పవర్ 100 బై 2 అంటే 50 అండ్ 2 పవర్ 0 అంటే 2 పవర్ 0 అంటే ఇది 1. ఏం టర్మ్ వచ్చింది మీకు చెప్పండి. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏం టర్మ్ వచ్చింది? నాకు 3 పవర్ 50. ఇది 50 అండి. 3 పవర్ ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఎనీవే మీకు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, కావాలంటే చెక్ చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1000 C1 అవునా? 1000 C1 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కటి చూడండి సరిపోతుంది. 2 పవర్ 1 బై 2 అని అంటే √2 అంటే ఇర్రేషనల్ వస్తుంది. ఓకే, అంటే మీకు రేషనల్ ఎప్పుడు వస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్పుడు వస్తుంది మనకి? అప్పుడు ఎక్స్పాన్షన్ అంటే ఈవెన్ పవర్స్ ఎప్పుడు వస్తాయి? 0, 2 మల్టిపుల్స్లోనే వస్తాయి. ఓకే, అప్పుడు దీనికి మళ్ళీ ఈ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇది ఈజీగా చూసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్కి జనరల్ మెథడ్లోనే ఆన్సర్ వస్తుంది. అవి కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. కొంచెం పవర్ ఎక్కువ ఉంది కాబట్టి టైం పడుతుంది. చూడండి, ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ టర్మ్స్ అన్నా రేషనల్ టర్మ్స్ అన్నా సేమ్. ఓకే, ఇంటిగ్రల్ టర్మ్స్ అన్నా అండ్ రేషనల్ నెంబర్స్ అన్నా సేమ్. అప్పుడు మనం ఇందాకట్లానే చేయాలి. ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. ఏం లేదండి, మన షార్ట్ ట్రిక్ యూస్ చేద్దాము. ఏం చేద్దాము? ఈ √3 పవర్ ఎంత? 3 పవర్ హాఫ్. దీన్ని ఏమని రాయొచ్చు మనం? 5 పవర్ 1/8 హోల్ పవర్ 256. లోపల ఉన్న వాల్యూస్ రెండు ఇవి ప్రైమ్ నెంబర్స్, రైట్? ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ లోనే ఇచ్చారు కాబట్టి నువ్వు వాటిని ఏమి సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రైమ్ పవర్స్ బేస్ లో ఏమున్నాయి? 2,8 ఉంది. ఈ 2,8కి ఎల్సిఎం తీయండి. 2 1s 2 4s 2 1s 2 2s 2 2s 4 4 2s 8. 8 ఎల్సిఎం అంటే 8 మల్టిపుల్స్ ఏమొస్తాయి? 0 కంపల్సరీ ఉండాలి ప్రతి ఎక్స్పాన్షన్ కి. 8 మల్టిపుల్స్ అంటే 8 1s 8 2s 16 24 సో అని వస్తాయి. అవునా? ఇక్కడ ఏమడిగారు? రేషనల్ టర్మ్స్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి a ప్లస్ n మైనస్, ఇది ఏపీలోనే ఉంది ఎందుకంటే డిఫరెన్స్ సేమ్ వస్తుంది. సెకండ్ మైనస్ థర్డ్, 16 మైనస్ 8 8, 24 మైనస్ 6 16 8 అంతే కదా. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఎంతండి? ఎన్ని టర్మ్స్ అంట? 256. నాకు ఏ అంటే ఎంత? 0. n మైనస్ 1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ 8 ఈక్వల్ టు 256. అంటే n మైనస్ 1 ఈక్వల్ టు నేను ఏమని రాయొచ్చు? 256/8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 256/8 చేసామనుకోండి ఎంత వస్తుంది నాకు? 31 వస్తుంది కదా. ఎస్, 31 వస్తుంది. ఓకే, 31 వస్తుంది కదా. 2 1s 2 4s 2 8s 2 4s అండ్ 4. ఓకే, 4 ఓకే 28 అంటే 4 6 ఎంత వస్తుందండి? నాకు 256 తీసుకున్నాను కొనుక్కోండి. ఎంత వస్తుంది? సారీ 2. ఒక్కసారి బాగా చూడండి, ఇక్కడ ఏమొచ్చింది అని అంటే
సారీ ఎక్స్పాన్షన్లో మీరు ఇక్కడ ఏం తీసుకోవాలి అని అంటే 08 ఏమొస్తుందంటే 256. మనం ఒకటి మర్చిపోయినాం ఇక్కడ. ఇందాక ఏం చేసాం మీరు చూడండి, దీన్ని ఎలా రాయాలి? 8n - 8 = 256. అప్పుడు 8n = 256 + 8 అంటే 256 + 8 అంటే 264 అవుతుంది. 264/n = 264/8 అవుతుంది. ఓకే, 8 3 24, ఇంకా 2 ఉంటుంది, 24 అంటే ఎంత వస్తుంది? 8 32 వస్తుందా? ఎంత వస్తుంది? 256 248 వస్తుందా మనకి? ఓకే, ఇది ఒక్కసారి నాకు కమెంట్ చేయండి కంపల్సరీ, నేను ఒకసారి చెక్ చేస్తాను. బట్ ఆన్సర్ 32 అని ఇచ్చారు, ఇక్కడ ఏమన్నా మిస్టేక్ అయిందా ఒక్కసారి చెక్ చేసుకొని మీరు నాకు కమెంట్ చేయండి బేట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇదే విధంగా ఉంటుంది, బట్ సమ్ ఆఫ్ అని అడుగుతారు. ఇది మనకి రేషనల్ ఇంటిగ్రల్ పార్ట్ అన్నా రేషనల్ టర్మ్స్ అన్నా సేమ్, రైట్? ఇక్కడ ఏం అడిగారని అంటే ద సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ ఎక్స్ప్రెషన్. రేషనల్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది రేషనల్ టర్మ్స్ ఏంటంటే ఎక్స్పాన్షన్ √2 + 3^1/5 whole power 10. ఆన్సర్ 41, 39, 32, 30. A, B, C, D. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ఫస్ట్ సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ అని అంటే మీరు ఏం కనుక్కోవాలి? మనకి ఎస్ఎన్ కనుక్కోవాలి. ఎస్ఎన్ ఏంటిది? n/2 × 2a + n - 1 × d. అవునా? ఇక్కడ ఫస్ట్ మేడం మీరు డైరెక్ట్ ఏపీలో ఉందని ఎస్ఎన్ రాశారంటే ఏపీ అంటే ఏపీ వస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రైమ్ నెంబర్స్ పవర్స్కి రాయండి. 2^12, 3^5 whole power 10. ఇది ఎంత ఉంది మనకు అనవసరం. ఈ ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ డినామినేటర్ లో ఉన్న రెండు వాల్యూస్ కి ఎల్సిఎం తీస్తే నాకు ఎంత వస్తుందండి? ఇక్కడ 10 వస్తుంది. అవునా? ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 10 వస్తుంది. 10 వస్తే 2a, నేను ఒకటి చెప్పాను, ఏ ఎక్స్పాన్షన్ కైనా 0 అనేది ఫస్ట్ కామన్ టర్మ్. 0 10 మల్టిపుల్స్ అంటే 10, 20, 25 సో అని వస్తాయి. అవునా? ఇప్పుడు నేను దీనికి ఏ అంటే 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎస్ఎన్ = అప్పుడు నాకు టోటల్ మనం సమ్ ఆఫ్ ఆల్ దిస్ అని అడిగారు. n/2, n ఎంత ఇచ్చారు? 10. 10/2, 2 × a 0, n - 1 × d. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. సారీ ఎంత అడిగారు? సమ్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్. ఓకే, ఇక్కడ ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు 10 మల్టిపుల్స్ వచ్చింది. ఆన్సర్ ఒకసారి నేను చెప్తాను చూడండి. 10 మల్టిపుల్స్ వచ్చిన తర్వాత ఇది మనకి ఈ ప్రాసెస్లో తప్పు వస్తుందా కరెక్ట్ వస్తుందా తెలియట్లేదు. నేను జనరల్ మెథడ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అటు ఇటుగా ఉన్నప్పుడు మీరు జనరల్ మెథడ్కి వెళ్ళి దీనికి మనకు సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ ఫార్ములా బదులు ఇలా ఎందుకు చేస్తున్నామంటే చూడండి బేట, దీన్ని నేను ఇందాకట్లాగా TR+1లో రాస్తే ఇది వచ్చింది. ఇందులో నేను ఒక్కసారి R = 0 సబ్స్టిట్యూట్ చేశాను. R = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి ఈ టర్మ్? ఇఫ్ యూ పుట్ R = 0, R = 0 అయినప్పుడు ఇది 1 అవుతుంది. ఓకే, ఇది ఎంత అవుతుంది? దిస్ ఇస్ 10 అవుతుంది. 10 - R అంటే 10 అవుతుంది. అంటే 2^10/2 ఒకటి, ఇదేమో 3/0 అంటే 1 అవుతుంది. 2 1s 2 5s అంటే ఎంత?
32 వస్తుంది 2 power 5. ఎప్పుడు మనకి ఇందాకట్లాగా ఎక్స్పాన్షన్లో 10 మల్టిపుల్స్ అంటే 0, 10 సో ఆన్ వాటి యొక్క సమ్ అడిగారు. షార్ట్ ట్రిక్లో ఇలా కూడా యూజ్ చేసి ఫస్ట్ r=0 అయినప్పుడు వచ్చే రేషనల్ నెంబర్ కనుక్కున్నాము. ఎందుకంటే రేషనల్ వాల్యూస్ అంటే మనకి 0, 10, 20 అలా వస్తుంది. ఎనీ 2 రేషనల్ వాల్యూస్ కనుక్కొని వాటి సమ్ చేసేద్దాం. r=0. మరి r=10 తీసుకున్నా. 10 తీసుకుంటే నాకు ఇది ఎంత వస్తుంది? 10c10 and 2 power 1/2 into 10 minus r=10 3 power 1/2 10. ఇది సింప్లిఫై చేస్తే చూడండి 10c10 n ఓకే 2 పవర్ ఇది 1 అవుతుంది, ఇది 1, ఇది 3 పవర్ 5 5 1s 5 2s అంటే ఇది నాకు ఎంత వస్తుందండి 3 స్క్వేర్ వస్తుంది. ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 5 1s 5 2s అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే నాకు 9 వస్తుంది. అంటే 2 రేషనల్ టర్మ్స్ వచ్చినాయి. వీటి యొక్క సమ్ కనుక్కుందాము. ఆ ఫస్ట్ 2 రేషనల్ టర్మ్స్ ఐ థింక్ అడిగింది, సారీ నేను క్వశ్చన్ తప్పించాను. అప్పుడు నాకు 32 + 9 అంటే ఎంత? 41. ఆన్సర్ ఈజ్ ఇందాక ఇచ్చాను కదా, ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియో నుంచి మనం మిడిల్ టర్మ్ ఏంటి ఇంకా కొన్ని PYQs అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి.